యాటిట్యూడ్ స్టార్ వర్సెస్ సీనియర్ యాక్టర్. స్టేజ్పై బూతుపాట పాడటం తప్ప, లేక చూస్తూ ఊరుకుని తర్వాత విమర్శించడం తప్ప. ప్రభాకర్ కొడుకు చంద్రహాస్ మరియు జేడీ చక్రవర్తి మధ్య రాజుకున్న వివాదం ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. ప్రముఖ టీవీ నటుడు ప్రభాకర్ తనయుడు చంద్రహాస్ హీరోగా వస్తున్న సినిమా బరాబర్ ప్రేమిస్తా. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇప్పుడు పెను వివాదానికి దారితీసింది. వేదికపై చంద్రహాస్ స్వయంగా ఒక పాట పాడుతూ సినిమాలో లేని అసభ్యకర పదజాలాన్ని అంటే బూతులను ఉపయోగిస్తూ రెచ్చిపోయారు. ఈ ఘటనపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయగా, అదే ఈవెంట్కు అతిథిగా వచ్చిన సీనియర్ నటుడు జేడీ చక్రవర్తి స్పందిస్తూ, అక్కడ బూతుపాట పాడుతుంటే తాను షాక్ అయ్యానని, ఆ ఈవెంట్ నుంచి అప్పుడే బయటకు వచ్చేయాల్సిందని ఒక వీడియో రిలీజ్ చేశారు. అయితే ఈ వ్యాఖ్యలపై చంద్రహాస్ తీవ్రంగా స్పందించారు. తాను పాట పాడుతున్నప్పుడు జేడీ చక్రవర్తి ఎంజాయ్ చేశారని, చప్పట్లు కొట్టారని, కాని బయటకు వచ్చి మాత్రం నీతులు చెబుతున్నారని చంద్రహాస్ ఆరోపిస్తున్నారు. ఈ వివాదం వల్ల సినిమాకు పబ్లిసిటీ వస్తుందని, వైరల్ అవుతుందని జేడీ తన తండ్రి ప్రభాకర్కు ఫోన్ చేసి చెప్పారని చంద్రహాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక యువనటుడు సభ్యత మరిచి ప్రవర్తించడం ఒక తప్పైతే, దాన్ని అప్పుడే ఖండించకుండా పబ్లిసిటీ కోసం వాడుకోవడం మరో తప్పనే చర్చ నడుస్తోంది. సోషల్ మీడియాలో ఈ వ్యవహారంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పబ్లిసిటీ కోసం ఎంతకైనా దిగజారుతారా అని కొందరు చంద్రహాస్ను ట్రోల్ చేస్తుంటే, స్టేజ్ మీదే వారించకుండా తర్వాత వీడియోలు చేయడం జేడీ చక్రవర్తికి తగదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి సినిమా ప్రమోషన్ల పేరుతో విలువలను గాలికి వదిలేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక నటుడిగా గుర్తింపు తెచ్చుకోవాలంటే ప్రతిభ ఉండాలి కాని వివాదాలు కాదు. చంద్రహాస్ తన ప్రవర్తనను మార్చుకుంటారా లేదా, ఈ వివాదం సినిమా విజయానికి ప్లస్ అవుతుందా అనేది వేచి చూడాలి. సినిమా రంగంలో పబ్లిసిటీ కోసం సభ్యతను దాటడం ఎంతవరకు సమంజసం? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.